ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా మీ మీద మీకు శ్రద్ధ, పట్టుదల, గౌరవం పెరుగుతాయి. నమ్మకంగా కొన్ని పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల సహకారం లేకపోయినా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క భాగస్వామికి మీరు సహకరిస్తారు. మీ సహకారంతో వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరంగా కూడా కొత్త ఆలోచనలు, అలాగే నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి అనేక మందికి అది చాలా ఆశగా ఉండే అవకాశాలు లాంటి వాటికి కూడా చెప్పొచ్చు. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, వారికి మీరు ఇచ్చే సపోర్టు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి మీరు చేసే కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతోనూ, దూర ప్రదేశాల్లో ఉండే తోబుట్టువులతోనూ చర్చించి కొన్ని వారి సహకారంతో కావచ్చు, వారి నిర్ణయాలతో మీ నిర్ణయాలను కలిపి కొత్త ఆలోచనలు చేయడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే శ్రమకి తగిన గౌరవం, అలాగే శ్రమకి తగిన లాభం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే అధికమైన ఖర్చులు, అంటే అవి ఆరోగ్యరీత్యా కావచ్చు, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో, న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే పోటీలలో విజయం సాధించడానికి పోటీలకు సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఒకటి ఉంది. జీర్ణ సంబంధమైన ఆరోగ్యం మీద జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే విధంగా కృషి చేయాలి. అలాగే ఒత్తిడిని అధిగమించాలి. సమయానికి విశ్రాంతి, నిద్ర, దాంతోపాటు ఆహార స్వీకరణ అవసరం. అధిక బాధ్యతల వల్ల కూడా, వృత్తిపరంగా అధిక శ్రమ వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీన రాశి వాళ్ళకి ఎదురు చూస్తున్న విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రతి విషయంలోనూ మీరు పెట్టుకున్న ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశము, దానివల్ల మీకు మానసిక ప్రశాంతత ఏర్పడడం, అలాగే మీ వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కీలకంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు ఆకస్మికంగా పోస్ట్ పోన్ అవ్వడం బట్టి కానీ, ఆలస్యాలు అవ్వడం బట్టి కొంత ఘర్షణ ఉండే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పనులు పోస్ట్ పోన్ అయినా, లాస్ట్ మినిట్లో ఆగుతూ వచ్చినా ఎక్కువ మీరు ఒత్తిడికి గురి కాకుండా అది మీరు నిబ్బరించుకొని ముందుకు వెళ్ళినట్లయితే తదుపరి అయినా సరే ఆ కార్యక్రమాలు అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. చిన్ననాటి మిత్రులతో కలిపి చర్చలు జరుపుతారు. దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సంతాన వర్గంతో కలిపి చక్కటి సమయాన్ని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అన్ని విధాలా అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు.